దేవుడు వెలుగుగా మార్చాడు. ఇందాక చదువుకున్న వాక్యం అదే కదా ఉంది. మునుపు మీరు చీకటి అయ్యి ఉంటే, అంటే మీరు ఆరిపోయారు, మీలో వెలుగు కనపడలేదు. కానీ ఇప్పుడు ప్రభు నిన్ను వెలుగుగా మార్చాడు. దేనికి వెలుగుగా మార్చాడు? ఒక ఇంటికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో కాదు. ప్రభు అంటాడు, ఈ లోకమునకే మీరు వెలుగు. దేవుడు ఎందుకు నిన్ను వెలుగుగా మార్చాడంటే, ఈ లోకములో అంత చీకటే ఉంది, ఎక్కడా వెలుగు లేదు. ఈ లోకానికి వెలుగు అవసరం. ఈ లోకానికి త్రోవ చూపించేవాడు అవసరం. ఈ లోకానికి సత్యాన్ని కనపరిచేవాడు అవసరం. ఈ లోకానికి మంచితనాన్ని కనపరిచేవాడు అవసరం. ఈ లోకములో నీతిని కనపరిచేటువంటి వాడు అవసరం. ఈ లోకంలో ఎక్కడ మంచితనం అన్నది, నీతి అన్నది, సత్యము అన్నది కనపడని దినాలలో ప్రభు నిన్ను నమ్మాడు. ప్రభు నీ పైన నమ్మకాన్ని నిలిపాడు. ప్రభు నిన్ను విశ్వసించాడు. నీవైతే ఈ లోకానికి నీతిని ప్రకటిస్తావని, నీవైతే ఈ లోకములో సత్యవంతునిగా ఉంటావని, నీవైతే ఈ లోకములో మంచితనాన్ని కనపరుస్తావని ప్రభు నిన్ను